మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ 12 గంటల ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించిన గాక. ఆమేన్. ఈ దినము ఈ యొక్క 2వ సెషన్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము చివరి లైన్ మనం చదువుకుందాము. నీవు ఇంకా అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజైన తమకు సమ్మతి అయిన ఎల్లా ఈ దిన జరిగిన చొప్పున షూషాను నందున యూదులు రేపును చేయనట్టుగాను హామాను యొక్క 10 మంది కుమారులను వృత్తియ ఇటు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే నీవు ఇంకనూ అడుగునదేమో అడుగుమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అడగమని చెప్తున్నాడు వాక్యం. ఇక్కడ రాజు అంటున్నాడు ఎస్తేరుతో, నీవు ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఇంకా అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగేటప్పుడు మనం సందేహపడదు. ఛాన్స్ దొరికితే ఏం చేయాలా? అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఛాన్స్ ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని దుర్వినియోగం చేసుకుందామా, సద్వినియోగం చేసుకుందామా? సద్వినియోగం చేసుకోవాలా. హల్లెలూయా. రాజు మళ్ళీ ఎస్తేరుతో అంటున్నాడు, నువ్వేమైనా అడుగుతావా? ఇంకా అడుగు, నేను ఇచ్చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. మన రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనతో అంటున్నాడు, నువ్వు అడుగుము, నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మనం అడిగే వారంగా ఉండాలా, మనం పొందుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇచ్చేవాడు ఎంత అని ఇస్తాడు. పొందుకోవడానికి మనకు అర్హత కలిగి దేవుని సన్నిధిలో అడగాల. హల్లెలూయా. అడిగే మనసు మనము కలిగి ఉండాల. హల్లెలూయా. ఎస్తేరు ఒకసారి అడిగింది, అయ్యా విందుకు రా అని చెప్పినప్పుడు ఏం చేశాడు? రాజు విందుకు వచ్చేసాడు. మళ్ళీ అడిగితే అసలు మళ్ళీ నువ్వు ఇంకేమైనా అడగాలి, ఇంకేదో ఉంది నీ మనసులో, ఏదో ఉంది, ఇంకా అడగమ్మా అని చెప్పినప్పుడు ఎస్తేరు, అయ్యా ఇదిగో హామానును నా శత్రువు నా విషయంలో అని అవి చెప్పడానికి ముందుగానే ఆమెలోని మనసును దేవుడు అంటే రాజు ఎరిగి నువ్వేం అడుగుతావో అడుగుమని చెప్పాడు. కనుక నీ మనసులో ఏముందో దేవునికి తెలుసు. చప్పట్లు కొట్టాల. ఏ మనసుతో ఇక్కడికి వచ్చావో, ఏ ఉద్దేశంతో వచ్చావో, ఎందుకు వచ్చావో దేవునికి తెలుసు. కనుక ప్రభు అంటా నువ్వు ఇంకా అడుగుమంటా. అమ్మా నువ్వు అడిగేదే ఉందా? అడుగు. ఇంతేనా అంటే అయ్యో ఇంతే అని మనం అంటాం. కానీ మనం ఇంకా ఎస్తేరు ఏం చేస్తా అంటే ఇంకా ఉంది, చాప్టర్ ఇంకా క్లోజ్ ఏమీ కాలే, ఇంకా ఉందయ్యా అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన వెంటనే ఎస్తేరు యొక్క మాట రాజు విన్నట్టుగా వాక్యంలో కనబడుతుంది. ఈ భూలోకానికి సర్వలోకానికి రాజైన మన దేవుడు ఏమంటాడంటే నువ్వు అడుగుము నీకు ఇస్తాంట. చప్పట్లు కొట్టాల. పరిశుద్ధ గ్రంథంలో మనకందరికీ తెలుసు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము, కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో గమనించినట్లయితే ఇదిగో అడుగుము నీకు చెల్లిన సొత్తుగా నేను ఇస్తాను, భూదిగంతలకు నీ శాస్త్రంగా ఇస్తాను వాగ్దానం చేసినాడు. హల్లెలూయా. అంటున్నాడు నువ్వు అడుగుము, నీకేం కావాలో నువ్వు అడుగు. మన బలహీనం ఏంటంటే అమ్మో మన దేవుడు అది చేస్తాడో చేయడో. మనలో ఉన్న విశ్వాసం ఏంటంటే అంత పెద్దది అడుగు తీస్తాడా అనుకుంటాం మనం. హల్లెలూయా. అంటే మన దేవుని మనం చాలా తక్కువ అంచనా వేసుకొని అడుగుతూ ఉంటాము. ఇది ఇస్తాడు, అంత పెద్దది అడుగుతూ ఇస్తాడా? జస్ట్ ఒక చిన్నది రిక్వెస్ట్, చిన్న మనవి అని చిన్నవి అడుగుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యములు గమనించినట్లయితే అడుగుము నీకు చెల్లిన సొత్తుగా భూదిగంతల స్వాస్థంగా నీకు ఇస్తాను వాగ్దానం చేశారు. చప్పట్లు కొట్టాల. అడిగే మనసు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. రాజు అంటున్నాడు, మనుషులైనా అసలు రాజు అంటున్నాడు ఎస్తేరుతో, అమ్మ నువ్వు ఇంకేమైనా అడుగుతావు? అడుగు, ఇస్తా అంటున్నాను. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అడుగుము నేను నీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. రాజైన ఆయన అహష్వేరోషు రాజు ఎస్తేరుకి ఇచ్చాడు కదా. మన దేవుడు అంతకన్నా గొప్పవాడు. ఆ రాజుని నియమించిన వాడే మన దేవుడు. హల్లెలూయా. ఆ రాజు అంతటి వాడే ఎస్తేరు నువ్వు అడగమ్మా నేను ఇస్తా అన్నాడు. కానీ మన దేవుడు అంటున్నాడు నువ్వు అడిగినట్లయితే నేను ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనం అడిగి మనం పొందుకోవాలా. ప్రార్థన చేయడము ఒక వంతు, అడగడం ఏంటంటే ఒక ఛాన్స్, ఒక ఇస్తాడు. ఏమన్నా కావాలన్నా నా దగ్గర అంటే అమ్మ ఇస్తాను, ఓకే ఇది కావాలన్నా అమ్మ అది కావాలి, మన పెద్ద లిస్టులు చెప్పేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద లిస్ట్ అడుగుతూ ఉండాలి. మనం ఏం చేస్తామంటే చిన్నవి అడుగుతూ ఉంటాము. అది కాదు, దేవుని పాలన వచ్చేంత అడిగి మనం పొందుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. నీకు స్వాస్థ్యం కావాలా? అడగాల.
నీకేదైనా స్వాస్థ్యం లేదా, భూమి లేదా, ఇల్లు లేదని అడుగు, దేవుడు తప్పకుండా కార్యము జరిగిస్తాడు. నీకు ఏదైతే కావాలో నీ హృదయ వాంచి దేవుడు తృప్తిపరిచేవాడు కనుక నీకు స్వాస్థ్యం ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నేను నీకు స్వాస్థ్యం ఇస్తాను, అడుగుము, నీకు జనులను సొత్తుగా ఇస్తా, భూదిగంతలు నీకు స్వాస్థంగా ఇస్తా. నీకు స్వాస్థ్యం లేదా, ఇల్లు లేదా, ఇంకేమైనా లేదా ప్రభు అంటున్నాను, అడుగు. ఒకవేళ ప్రార్థన చేసి ఉన్నావు కనుక నీవు ఒకవేళ ఒక్కసారి నన్ను అడిగితే నేను ఇస్తాను ప్రభు సెలవిస్తున్నాడు కనుక నేను అనుకుంటున్నాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి అదొక మంచి అవకాశం. హల్లెలూయా. అడుగుతాం, ప్రార్థన చేసిన తర్వాత ప్రభా నాకు అది ఇది అని మనం ఏంటంటే మెంటల్గా మన దేవునితో మాట్లాడితే అనుభవంలోకి మనము వెళ్ళిపోలే. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో కూర్చుని మనం ప్రార్థన చేస్తాము. అడగడం అంటే మనం పనులు చేసుకుంటూ ప్రభా నాకు ఇది కావాలా, ఇట్లా ఉండాలా, నా భవిష్యత్తు ఇట్లా ఉండాలా, నేను ఈ రీతిగా బ్లెస్ అవ్వాలా, ఇది నా స్థితి, ఇట్లా నా జీవితంను మార్చు అని దేవుని అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన అంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వైపు చూస్తూ ప్రభా అని ఆయన సన్నిధిలో చేతులెత్తి ఆరాధించి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తాము. అడగడం అంటే అధికారముతో నాకు ఇది కావాలా. పిల్లలు ఏం చేస్తారు, డాడీ నాకు ఫీజు కావాలా, నాకు డ్రెస్ కావాలా, ఇది కావాలా, అదంటే ఎందుకు అడుగుతారు? వాళ్ళకి అధికారం ఉంది. తండ్రిని అడిగే అధికారము ఇంకెవరిని అడుగుతారా? అడిగే అధికారం ఉంది కనుక అడుగుతూ ఉంటారు. మనము కూడా మన పరలోకపు తండ్రికి మనం అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేస్తూ ఏదైనా నీకు ఇంకా బలమైన అవసరత కలిగినట్లయితే ఇది నాకు ఉంది ప్రభా, ఇది నువ్వు నాకు దయచేయి, నిన్ను తప్ప ఇంకెవరిని అడుగుతా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కేముంది, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం ఏముంది, నువ్వు నాకు ఇది దయచేయి దేవా అని ఆయన అసలు మనం ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని పాదముల చెంత అడిగి పొందుకునే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అడుగుతూ మనం పొందుకోవాలి. తండ్రి ఏం చేస్తాడు, ఇవ్వని అంటాడా? అమ్మ మొండోడు అడుగుతా ఉన్నాడు, ఇచ్చేస్తా, ఏదో రకంగా ఇచ్చేస్తానని ఈ భూలోక తల్లిదండ్రులు అనుకుంటా. కానీ పరలోకపు తండ్రి మన దేవుడు మనకు ఏది అడిగినా మనకు అది ఇవ్వగల సమర్థుడు. మత్తయి సువార్త 7:7 మనకు అందరికీ తెలుసు. ఆ వాక్యం నేను చదివినప్పుడు అనిపించింది, అబ్బా ఇది అందరు ఎప్పుడు మనం అంటే ఎప్పుడు మన కంటత చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్పేస్తారు కదా. ఇంత అంటే ఆ వాక్యమును మనం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఇది చిన్న పిల్లలు అడిగినా కూడా ఈ వాక్యంను కంటత చెప్పేస్తారు. చిన్నపిల్లలు కూడా తెలిసిపోతే ఈ వాక్యం అనిపించింది. అంటే చిన్నపిల్లలు కూడా అడుగుడు మీకు ఇవ్వబడి అని అదొక కంటతగా చెప్తూ ఉంటారు. కానీ ఈ అడగడంలో ఉన్న గొప్ప అధికారం మనము గమనించుకోలేము. మత్తయి సువార్త మనకి 7వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ అడుగుడు మీకు ఇవ్వబడును. హల్లెలూయా. మీకు అనిపించింది అమ్మ ఇంత చిన్న చెప్తుంది ఏంది అనుకుంటున్నారా? కాదు. దేవుని యొక్క మహాకృప ఏంటంటే అడిగే విధానంలో కూడా మనము దేవుని అసలు పొందుకునే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అడుగుడి మీకు అంటే ఆయన ఎందుకు అడగమంటున్నా అంటే తన ప్రాణం మన కొరకు ఇచ్చే అంత తన ప్రాణమే మన కొరకు ధారపోసాడు, తన రక్తం అంతే మనకు ధారపోసాడు కనుక ఆయన ప్రాణము సైతం ఇచ్చిన దేవుడు మనకి ఏదైనా ఇవ్వగలడు. హల్లెలూయా. మనకి ఏదైనా ఇవ్వగలడు కనుక మనం అడిగి పొందుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. నా దేవునికి ఇది ఇవ్వడమే సాధ్యము. నాకు ఒక చిన్న ఇల్లు ఇస్తే సరిపోతుంది, నాకు ఇది ఇస్తే సరిపోతుంది, నా పిల్లలు ఒక డిగ్రీ చేస్తే సరిపోతుంది, ఇంతే. మనం ఒక బార్డర్ గీసుకొని ప్రార్థన చేస్తాం. నేనైనా మీరైనా ఎవరైనా మనకేంటంటే జస్ట్ ఒక బార్డర్లో ఉంటాము, ఇది ఇస్తే చాలయ్యా, ఇది దేవుడు మనకి ఇస్తాడు. ఇంకా వాక్యములు గమనించినట్లయితే స్వాస్థ్యం కూడా దేవుడు మనకు ఇస్తేనే మనం పొందుకుంటాం కనుక వాక్యములు గమనించినట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్యములు గమనించినట్లయితే అడుగుడి మీకు ఏవన్న వాక్యం ఉంది కనుక ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకి కీర్తన గ్రంథము 21వ కీర్తన మనం చదువుకుందాం. 21వ కీర్తన 4వ వచనం చదువుకుందాము. ఆయుష్ నిమ్మని అతడు నన్ను వరమడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. చప్పట్లు కొట్టాల. ఆయుష్ నిమ్మని నీవు అతడు నిన్ను వరమడగా నీవు అతనికి ఇచ్చిన్నావు. ఆయన ఏం చేసిండు భక్తుడు ఇక్కడ దావీదు దేవుని అసలు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే నాకు దీర్ఘాయుషును దయచి. ఆయన అడుగుతున్నాడు. ప్రార్థన వేరు, అడగడం వేరు అని చెప్పాం కదా. ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో వినయంతో కూడి ప్రార్థన చేస్తాం. అడగడం అంటే ఇదిగో నాకు దీర్ఘాయుష్యము, నీ మహిమ కొరకు బ్రతకాల, నేను నీ మహిమ కొరకు నేను జీవించాలా, నీ మహిమ కొరకు నేను వాడబడాలా,
నాకు దీర్ఘాయుషు దయచేయమని ఆయన అసలు మనం అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు అతనికి నీవు దయచేసి ఉన్నావు. హల్లెలూయా. ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు దేవుని అడగాల. మనము అనుకుంటాం కదా ఆమె అంతే అనుకుంటాం, కానీ అడుగుతూ ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? దాన్ని ఇంకా రెట్టింపు చేస్తాడు. హల్లెలూయా. హిజ్కియా ఆయుష్ ఎంత? 15 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన అడిగాడు, పొందుకున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అడిగినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి. అతడు నిన్ను వరం అడగా నీవు అతనికి దయచేసి ఉన్న. ఏ వరం అడిగాడు? ఆయుష్ నిమ్మని వరము అడిగాడు. ప్రార్థన కాదైన వరము. ఒక వరము. ఏ వరం అంటే ఆరోగ్యమైన వరము, ఆయుష్ అనే వరము దేవుని అడుగుతూ ఉన్నాడు. ఆయన పొందుకుంటున్నాడు. చప్పట్లు కొట్టాల. యోబు గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. అంశ వలె నేను దీర్ఘాయు గలవాడనగుదును, నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్ముల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే అంశ వలె నేను దీర్ఘాయుష గలవాడనై అగుదును. హల్లెలూయా. అనారోగ్యంలో ఉండి కూడా ఆయనకు ఒక నిరీక్షణతో అంటున్నాడు, నాకు అంశ లాంటి దీర్ఘాయుష దేవుడు నాకు ఇస్తాడు. ఆయన అడుక్కుంటున్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు దేవుని పాదం చెంత. మీరు మనమందరము దేవుని సన్నిధిలో ఆరోగ్యం కొరకు ఆయుష్ కొరకు దేవుని సన్నిధిలో తప్పకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు అడుగుతూ ఉండాలి. ప్రభా, నాకు మంచి ఆరోగ్యం ఉన్నట్లయితే నీ మహిమ కొరకు నేను వాడబడతా, నీ మహిమ కొరకు నేను ఇచ్చే బిడ్డగా ఉంటా, నీ పాదం చెంత అనేకులకు ప్రార్థించే బిడ్డగా ఉంటా కనుక నాకు మంచి ఆరోగ్యం ఇవ్వని మనం పని చేసుకుంటూ దేవుని అడుగుతూ ఉండాలి. మనుషులకు టైం దొరికితే చాలు, హలో హలో అనొద్దు. టైం దొరికితే చాలు మన మోత దేవునికి వినబడాలి. చప్పట్లు కొట్టాల. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అడుగుతూ ఉండాలి. ప్రభా, ఇది నాకు. మనము దేవుని సన్నిధిలో అడుగుమంటున్నాడు దేవుడు. అడుగుము నేను నీకు ఇస్తా అంటున్నాడు. నా నామమున మీరు ఏది అడిగినా నేను అది మీకు చేస్తా. నా నామమున మీరు ఏది అడిగినా నేను అది తప్పకుండా చేస్తా. అది ఎవరో కాదు, నాలాంటి వారు కాదు, ఇంకెవరో కాదు, ఈ భూమి ఆకాశం సృష్టికర్తని దేవుడే మాట్లాడినాడు. హల్లెలూయా. కనుక దేవుని పాదముల చెంత అడిగి మనం పొందుకునే వారంగా ఉండాలి. దావీదు మహారాజు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగా నువ్వు అతనికి ఇచ్చిన్నావు. ఆయన అడిగాడు, దేవుడు ఇచ్చిన్నాడు. హిజ్కియా అడిగాడు, ఆయన పొందుకున్నాడు. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ఇదిగో యోబు భక్తుడు కూడా ఆయన బలహీనుడే, అనారోగ్యత గలవాడే, కానీ ఆయన ఒక నిరీక్షణతో అడుగుతున్నాడు, నాకు అంశ లాంటి దీర్ఘాయుష నాకు కలుగుతుంది, నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది, నా వ్రేళ్లకు చుట్టూ నీళ్లు ప్రవహిస్తవి అని ఒక నిరీక్షణతో దేవుని సన్నిధిలో దేవుని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకంటూ ఒక నిరీక్షణ కలిగి దేవుని అడుగుతూ ఉండాలి. మనం ప్రార్థన చేసి ఎంతసేపు ప్రార్థన చేసి మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ గుర్తుకు రాగానే ప్రార్థనకి వెళ్ళాలని కాదు. మనకి ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు మనకి ఎయిర్టెల్ టవర్ కనుక ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా వచ్చినట్టుగా మనం ఎప్పుడు పని చేసుకుంటూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా నాకు ఇది దయచేయి, ఇది నాకు ఉంది, ఈ అక్కరుంది, నువ్వు నాకు ఇవ్వండి, అడుగుడు ఇవ్వబడినని చెప్పావు కదా, నాకు ఇది దయచేయమని ఆయన అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అంతా ఏదో అనుకుంటున్నా కానీ దేవుని యొక్క వాక్యమే. దేవుడు అంటున్నాడు, నా నామను మీరు ఏది అడిగినా నేను తప్పకుండా ఇస్తా అంటున్నాడు. ఎందుకంటే ప్రాణము, యేసు ప్రభుల వారు తన ప్రాణము మన కొరకు ధారపోసాడు. ఆయన రక్తం అంతా మన కొరకు ధారపోసాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించనంతగా దేవుడు ప్రేమించాడు. అంత గొప్ప దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి నువ్వు ఏది అడిగినా నేను ఇస్తా అంటున్నాడు. ఇదిగో యోబుకు ఎంత బలహీనత ఉన్నా, ఎంత అనారోగ్యత ఉన్నా కూడా ఆయన అంటున్నాడు, నాకు తప్పకుండా దేవుడు మంచి ఆరోగ్యమే ఇస్తాడు, నాకు మంచి దీర్ఘాయుష ఇస్తాడు, నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది అని ఒక నిరీక్షణతో దేవుని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసంతో అడిగి తను పొందుకున్నాడు. యోబు దాదాపు 140 సంవత్సరాలు బ్రతికాడు.
అనేక మంది కుమారులను కుమార్తెలను 3 తరముల వారిని చూశాడు. కనుక దేవుని సన్నిధిలో ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు దేవుని పాదముల చెంత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉండాలి. నువ్వు ప్రార్థన అయిపోయిన వెంటనే మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ పడుకునే ముందు ప్రార్థన చేసుకోవాలని హడావిడి కాదు. నువ్వెప్పుడు ఒక కనెక్ట్ అయ్యి దేవునితో, పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయిపోయి, దేవా నాకు ఇది దయచేయి, ఇది నాకు అవసరం ఉంది, నువ్వు నాకు ఇవ్వండి, నువ్వు ఇవ్వగల సమర్థుడవు, నీ ప్రాణము నా కొరకు ఇచ్చావు కదా, నాకు ఇది ఇవ్వండి నాయన, నువ్వు అడుగుతూ ఇచ్చేవాడవని ఆయన పాదముల చెంత అడిగి పొందుకుని ఆశీర్వదించబడే లిస్టులోకి మనం వెళ్ళాలా. హల్లెలూయా. మనల్ని అడగమన్నారు, ప్రక్కలను కాదు. నీకు ఏది వస్తుందో అదే అడుగు. నీకు ఒకవేళ జ్వరం వస్తే నీవే టాబ్లెట్, నాకు జ్వరం వచ్చిందనుకో, నేను ఒక టాబ్లెట్ వేసుకోవాలా, నా అంతకు పాస్ట్ గారిని వేసుకోమంటే ఎవరికి తగ్గుతుంది? ఎవరికి అవసరం ఉందో వారి అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. అడిగి పొందుకొని ఆశీర్వదించబడే ఒక లిస్టులోకి మనమి వెళ్ళాలి. ఇక్కడ దావీదు మహారాజు తన అనారోగ్యంతో ఉండవచ్చు, కానీ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అడిగాడు. నువ్వు అడిగావు కదా, అతడు అడిగాడు కనుక నేను అతనికి ఆయుష్ను ఇచ్చాను. దేవుని సన్నిధిలో అడిగి పొందుకునే వారంగా మనము ఉండాలా. ఎస్తేరుకు ఛాన్స్ రాగానే అడిగేసింది. మళ్ళీ నువ్వు అడుగుతావన్నప్పుడు నాకు అంటే ఉంది, నా మనసులో ఒక కోరిక ఉందని ఆమె చెప్పేసింది. కనుక మన హృదయంలో మనం ఒక ఆశ, ఒక కోరిక కలిగి ఆయన సన్నిధిలో మనము ఆయనకి మనకేం కావాలో ఆయన అడిగి మనం పొందుకునే వారంగా ఉండాలి. ఇక్కడ వాక్యములు గమనించినట్లయితే, ఇంకొక స్త్రీని గమనించినట్లయితే, ఆమె అంటే దేవుడే ఇలాంటిది కూడా అడుగుతారా అని ఆశ్చర్యపోయాడు. అర్థమవుతుందా? ఆయుష్ నిమ్మని అడగగా నువ్వు అతనికి దయచేసి, అంటే ఆరోగ్యము ఆయుష్ కూడా దేవుని అడిగి మనము పొందుకునే వారంగా ఉండాలి. అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. నువ్వు అడగగా నువ్వు అతనికి ఇచ్చినావు వాక్యం ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథములు గమనించినట్లయితే, ఒక స్త్రీ అసాధారణమైన, అంటే ఆ ప్రభు కూడా ఆశ్చర్యపోయినాడు, అంటే ఇలాంటి కూడా అడుగుతారా అనుకున్నాడు. అంటే ఆమె అడగడంలో ఉన్న ఒక గొప్ప ఆంతర్యము ఆ ప్రభు గ్రహించలేక ఈమె ఇంతగా అడిగింది ఏంటి అని ఆశ్చర్యపోయినాడు. అంటే మనం ఏదైనా అడగగలము. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా అడగగలే ఆ సామర్థ్యత మనము కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యంలో మనందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఒకసారి మన పరిశుద్ధ గ్రంథములకు వెళ్ళినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త అనుకుంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం అనుకుంటే, ఒకసారి వాక్యం చదువుకుందామా? మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. నేనేమి చేకూర్చున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపును ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండా సెలవుమని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. హల్లెలూయా. అంటే ప్రభు ఆమె అడిగేదానికి ఆశ్చర్యపోతున్నాడు. అమ్మ ఎంత పెద్దగా, అంటే ఏంటంటే ఇక్కడిది కాదు అక్కడిది అడుగుతుంది అని ఆయనే ఆశ్చర్యపోతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని ఆశ్చర్యపరిచి అంత అడిగి తను పొందుకుంది. మనము ఆ రీతిగా సొలొమోను వల్ల మనం అడుగుతున్నామా? అడగం. మనం ఇక్కడ భూలోక సంబంధం ఇస్తే చాలు అనుకుంటాం, కానీ ఆమె అక్కడిది కాదు, అంటే గురు చూసి కొట్టినట్టుగా పరలోక సంబంధం ఆశీర్వాదం కొరకు ఆమె అడుగుతూ ఉన్నది. కనుక మనము అడిగేది ఏందో ఒక స్పెషల్గా ఉండి, ఒక స్పెసిఫిక్గా ఉండి మనము అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ తను ఏమని అడిగాడంటే, ఆయుష్ కొరకు అడిగినప్పుడు దేవుడు తనకు ఇచ్చాడు. ఇక్కడ సలోమి అడుగుతూ ఉన్నది. ఇదిగో అతని 2 కుమారులను తీసుకుని వచ్చిన తర్వాత ఆయనకు నమస్కారం చేసింది, రెస్పెక్ట్గా నమస్కారం చేసింది. ప్రభువా, ఈ నా కుమారులో ఒకని కుడివైపున ఎడమవైపు కూర్చుండబెట్టి సెల్వమన్నప్పుడు ప్రభు ఆశ్చర్యపోయినాడు. అంటే ఒకసారి ఏంటి ఈ సలోమి ఏంటి, ఈ కుమారుని ఏంటి నా ప్రక్క కూర్చోబెట్టడం ఏంటి, ఏంది ఇది అసలు జరిగే ముచ్చటేనా అన్నట్టుగా ఆశ్చర్యపోయినాడు. ఆ ప్రభుని ఆశ్చర్యపరిచేంత అడిగి మనం పొందుకోవాలి. చప్పట్లు కొట్టాలి. ప్రభువే ఆశ్చర్యపోతున్నాడు. ప్రక్కవారు ఏ సొలొమోను నువ్వు ఏం అడుగుతున్నా, ఊరుకోమా అని ప్రక్కవారందరూ కూడా, శిష్యులందరూ కూడా ఆమె ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నా పిచ్చిదానివా అన్నారు.
ప్రభు కూడా ఆశ్చర్యపోయినాడు. కనుక మనము అడిగేది ఏందో అసలు అంటే థింగ్స్ అంటే మనం అడిగేది ఆశ్చర్యపరిచే, ప్రజలను ఆశ్చర్యపరిచే, దేవుని ఆశ్చర్యపరిచే వాటిని మనము అడిగి పొందుకోవాలి. సొలొమోనుతో నువ్వు ఏం అడుగుతున్నావు అమ్మా, నువ్వు అడిగేది అసలు ఇది సాధ్యమేనా అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు, అది అసాధ్యమైన దేవుడు సాధ్యము చేశాడు. చప్పట్లు కొట్టాలి. మనము ఆ రీతిగా అడిగి పొందుకోవాలా. మన క్రైస్తవులకు ఒక్కటి ఏంటంటే ఇంత ఇది తింటే సరిపోతుంది, ఓకే ఇది సరిపోతుంది, ఇప్పటికి ఈ పూట సరిపోతుంది, ఇది సరిపోతుంది అంటే మనమే తక్కువగా అంచనా వేసుకుంటాము, తక్కువగా ఒక బార్డర్ గీసుకుంటాము, అదే అడుగుతాము, అదే పొందుకుంటాము. కానీ దేవుని స్థానంలో ఉన్నతమైన వాటి కొరకు ఆశించి మనము అడిగి పొందుకోవాలి. ఇది అసాధారణమైనవి కూడా కానీ దేవుడు సాధ్యము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగి మనము పొందుకునే వారంగా ఉండాలి. దేవుని పాదముల చెంత దేవుని బిడ్డలారా, ఇది ఇస్తాడు అది ఇవ్వడానికి కాదు, దేవునికి ఇదే సాధ్యం అది సాధ్యం కాదని కాదు, దేవుడు నాకు ఇదే ఇస్తాడు ఇంకోటి ఇవ్వలేడని కాదు, దేవుడు వాళ్ళకే ఇస్తాడు నాకు ఇవ్వడానికి కాదు. మనలో అన్ని పక్షపాతాలు ఉంటాయి, కానీ దేవునికి ఏ పక్షపాతము లేదు. మనం అడగకపోయినా అనుకుంటారు కదా ఇస్తాడని కాదు, అడిగి పొందుకుంటే ప్రభు మనల్ని బట్టి ఆనందిస్తాడు. మనలో ఉన్న బలహీనత, మన క్రైస్తవులు ఉన్న బలహీనత, దేవుని బిడ్డలు ఉన్న బలహీనత ఏంటంటే దేవుడికి ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇది ఒక్కటి ఇవ్వయ్యా చాలు, నా బిడ్డల మ్యారేజ్ అయితే చాలు అనుకుంటాం. కానీ ఇంకా వారి ఫ్యూచర్ విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో మనం ఏమని అడుగుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జెబెదయి కుమారుల తల్లి ఆమె ఏం చేసిందంటే ఆమె వచ్చేసింది, సరాసరి బిల్లని తీసుకొని వచ్చేసింది. ఆమె తన కుమారుల కొరకు పెద్ద ప్రార్థన కాదు, ఆమె ఒక్కటే అడుగుతుంది, ఏం లేదయ్యా ఒకడిని కుడి ప్రక్కన ఉంటే ఒకటి ఎడమ ప్రక్కన ఉంటేనే చాలు, అదే నమానం అంటుంది. అంటే ఆమె ఒక గురి ఏంటంటే పరలోక సంబంధమైన ఆ దీవెన కొరకు తను అడిగి ఆమె పొందుకుంది. కనుక మనము మన పిల్లల కొరకు ఆ సాధారణమైనవి అడిగి మన పిల్లల ఫ్యూచర్ కొరకు మనం అడిగి వారి భవిష్యత్తును మనము కళ్ళార చూసి ప్రభులో ఆనందించినట్టుగా మనం అడిగి వారి కొరకు ప్రార్థన చేయాలి, చప్పట్లు కొట్టాలి. ఇక్కడ గమనించినట్లయితే జెబెదయి కుమారుల యొక్క తల్లి సొలొమి అసాధారణమైనవి అడిగింది. తన కుమారుల ఫ్యూచర్ కొరకు, తన కుమారుల భవిష్యత్తు కొరకు, తన కుమారులు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆమె అడిగింది. దేవుని దగ్గరికి వచ్చేసింది. ఆయన కూర్చున్నప్పుడు, తీరికగా కూర్చున్నప్పుడు ఇదే కరెక్ట్ టైం, ఇదే సరైన సమయం, ఇప్పుడే నేను వెళ్తా, ఇప్పుడే నేను అడుగుతా, నా కుమారుల కొరకు నేను అడుగుతానని వెళ్ళి ఆమె అడిగింది. తన కుమారుని దేవుడు ఆ రీతిగానే దీవించాడు. కనుక మనము అడిగి పొందుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఒక మాట మనం చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఉండి రూతు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రూతు గ్రంథంలో రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతే నీకు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు ప్రభు. ఈ వాక్యములు గమనించినట్లయితే నీవు చెప్పినదంతే కూడా నేను చేస్తాను. ఇప్పటివరకు ఏమేమి మాట్లాడినావో, ఏమేమి అడిగావో అంటున్నాడు. నువ్వు చెప్పినదంతా చేసేస్తా. నువ్వేం చెప్పావో, ఏం మాట్లాడావో, ఏమి అడిగినావో అవన్నీ కూడా నేను చేసేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేస్తా అని వాగ్దానం చేసినాడు. కొంతమంది పనులు కొన్నే చేయగలుగుతారు, కొంతమంది కొన్నే పనులు వచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ చెప్పినావు అదంతా చేసే, నువ్వు చెప్పినదంతే కూడా చేసేస్తా. నువ్వేం మాట్లాడినా, ఏమి చెప్పినా, ఏం అడిగినా కూడా అదంతా కూడా చేసేస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము చెప్పినదంతా కూడా చేయగల సమర్థుడు. ఎందుకంటే ఆయనకంటూ అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. కనుక నీవు చెప్పినదంతా కూడా నేను చేస్తా. నువ్వేమని చెప్పావు, నువ్వు నా సన్నిలో నాకు మొరపెట్టావు కనుక నేను వెంటనే నీకు ఉత్తరం ఇస్తున్నాను. నన్ను అడిగావు కదా, దీర్ఘాయుష అడిగావు కదా, నీకు తప్పకుండా మంచి ఆరోగ్యము ఇస్తా. ఈ యొక్క మధ్యాహ్న కాల్సిన అడిగి పొందుకునే వారంగా ఏమేమి అడగాలంటే దేవుని వల్ల అన్నీ సాధ్యము. దీర్ఘాయుష ఇవ్వగల సమర్థుడు ఆయన గనక రాజు అడిగాడు, అది పొందుకున్నాడు. సొలొమోను అడిగింది, నా కుమారులు ఒక కుడి వైపున ఎడమ వైపున ఉండాలని అడిగింది, తను పొందుకుంది. కనుక మనము ఇవి అడిగి
పొందుకునే వారంగా ఉండాలని, ప్రత్యేకంగా అడుగు వారికి ధారాళంగా ఇవ్వబడును గనుక అడిగి పొందుకునే అనుభవంలోకి మనం వెళ్ళాలని, ఇంకా మీరు ఏది అడిగినా అది చేస్తా అని వాక్యంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకా అడిగి పొందుకొని దీవించబడేవారంగా మనం ఉండాలని, ప్రత్యేకంగా యెరూషలేము సంఘంలో ప్రతి ఒక్కరు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన రాకడ సమయంలో ఎత్తబడాలని, దేవుడిచ్చే ప్రతి దీవెన పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభు ఇట్టి మాటలు మనందరి హృదయంలో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసి ఇట్టి మాటలు మన అందరి హృదయంలో ఫలించినట్లుగా ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, మీకు స్తోత్రమును చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలశంలో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అడుగు వారికి నువ్వు ఇచ్చే దేవుడు గనుక అడుగుడి మీకు ఇవ్వని వాగ్దానం చేస్తావు కనుక ప్రతి బిడ్డనైనా అడిగి పొందుకొని అనుభవంలోకి నడిపించి దేవా నీకు వందనాలు. ఎస్తేరు ప్రభా నా తండ్రి, రాజు అంటున్నాను నువ్వు అడుగుము నేను ఇంక ఇస్తానని వాక్యం సెలవిచ్చినట్టుగా నేను ప్రతి ఒక్కరు అడిగి పొందుకునే వారిగా దీవించమని మీ కృప దయచే తండ్రి. యేసయ్యా నా తండ్రి నాయన ఆయుష్నిమని వరం అడగా నువ్వు ఇచ్చిన దేవుడు గనక ఆ కృప సంఘంలో ప్రతి ఒక్కరు అడిగి పొందుకునే కృప దయచే తండ్రి. స్తోత్రంలో దేవా నా తండ్రి కుమార భవిష్యత్తు కొరకునైనా సొలము అడిగి పొందుకున్నట్టుగా ప్రతి బిడ్డ నా తండ్రి పిల్లల కొరకు వారి భవిష్యత్తుల కొరకు అడిగి వారి పిల్లలు దీవించమన్నట్టుగా నీ నామ ఘనపరచమన్నట్టు మీ కృప దయచి నేను వాక్యం ప్రతి బిడ్డ వృద్ధులను ఫలింపచేయమని, సంఘాన్ని దీవించి మీరు ఆశీర్వదించమని మీకు స్తుతి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.